మండలం రేవంద్రపాడు మండల పరిషత్ పాఠశాలను శుక్రవారం ఉదయం ఎంపీపీ షేక్ జబీన్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గ్రామంలోని దళితవాడ, ఊరబావి సెంటర్, ఉర్దూ పాఠశాలలు శిథిలావస్థకు చేరడంతో పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి స్థానంలో కొత్తగా పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఎంపీపీని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, పార్టీ నాయకులు కాసనేని జశ్వంత్, ఇజ్జిగాని వీరశంకర్, ఇజ్జిగాని శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్, మధుబాబు మాట్లాడారు. ఈ రోజు దిగ్ర్యాల మండలంలోని రేవందర్పాడు గ్రామంలో మండల పరిషత్ స్కూల్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకత్తులు అందరూ కలిసి స్కూల్స్ మొత్తం విజిట్ చేయడం జరిగింది. స్కూల్స్ మొత్తం భవనాలన్నీ రిపేర్కి వచ్చి ఉన్నాయి. చెట్లు అచ్చులతో రాలిపోతూ ఉన్నాయి. స్కూల్స్ మొత్తం పగలకొట్టి మళ్ళీ కొత్త భవనాలకి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు రేవంద్రపాడు గ్రామంలోని ఎలిమెంటరీ స్కూళ్ళు 2, ఉర్దూ స్కూల్ అయినటువంటి ఉర్దూ స్కూలు ఇవన్నీ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని డిమాలిటేషన్ చేయడానికి మన మండల పరిషత్లో చెప్పగా ఎంపీపీ గారు ఈరోజు సానుకూలంగా స్పందించి మన వద్దకు వచ్చి పర్యవేక్షించారు. ఇవన్నీ శిథిలావస్థలో ఉన్న కారణంగా ఇవన్నీ తీసేసి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణాలు చేపిస్తారని కోరుకుంటున్నాం గ్రామంలో. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు శుక్రవారం కిషోరీ వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బాలికలకు బాల్య వివాహాలు, ఋతుక్రమం, పరిశుభ్రత, లైంగిక విద్య, ఆరోగ్యము, లింగ వివక్ష, హక్కులు, అసమానతలు, ఉన్నత విద్య, నైపుణ్యము, మార్గదర్శకత్వం, సైబర్ నేరాలు వంటివి అవగాహన కల్పించారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు కిషోర బాలికలకు ఈ శిక్షణ కార్యక్రమం జరిపారు. తదుపరి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ సూపర్వైజర్ కోటేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్ భవానీ, ఎంఎస్ఎంకే జాహ్నవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, భవానీ మాట్లాడారు. అనారోగ్యకరమైన శీతల పానీయాలను కొనుగోలు మరియు చేయను, ప్రచారం చేయను, ఉపయోగించను లేదా బహుమతిగా ఇవ్వను. నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు. నేను చైల్డ్ హెల్ప్ లైన్లో సూపర్వైజర్గా పనిచేస్తాను. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమ్మర్ శిక్షణా కార్యక్రమాల్లో కిషోర్ వికాసం మీటింగుకు దుగ్గిరాల రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు అంశమైనటువంటి బాల్య వివాహాలు, ఆరోగ్యము అనే అంశంపై మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. బాలల హక్కుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగినందుకు ధన్యవాదాలు. విషయాలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ 1098 100 112 181 అనే నెంబర్స్ని ఏ సమయంలో పిల్లల యొక్క మరి వారి యొక్క పరిస్థితిని బట్టి ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఆ యొక్క బాలల వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, అభివృద్ధి చెందే హక్కు అని 4 రకాల హక్కులు. అలాగే ఎవరు కూడా స్కూల్లో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా స్కూల్లోనే విద్యా హక్కు చట్టం ద్వారా కూడా వాళ్ళందరూ కూడా మరి ఆ వయసులో స్కూల్లోనే ఉండాలని, అలాగే అమ్మాయిలకైతే 18 సంవత్సరాలు నిండినాక, అబ్బాయిలకైతే 21 సంవత్సరం నిండినాక వివాహం చేయాలని, అలా చేయకుండా ఉన్నట్లయితే మరి జీవో నెంబర్ 31 ప్రకారం వారు శిక్షార్హులని, అలా ఎవరైతే వివాహం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. అలాగే మరి బాలల పరిరక్షణ విభాగం ద్వారా మరి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, ఈ యొక్క గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో. అలాగే బాల్య వివాహాల నిరోధక కమిటీ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రతి 2వ శనివారం 4వ శనివారం ఈ యొక్క కిషోరీ బాలికలకు వారికి కావాల్సినటువంటి నైపుణ్యాల మీద శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు కిషోరీ బాలికలకు వేసవి శిక్షణా తరగతులు, వేసవి కాలంలో కిషోరీ బాలికలు ఈనాటి యుక్త వయసు బాలికలే రేపటి పరిపూర్ణ స్త్రీమూర్తులు కాబట్టి ఆ యొక్క వయసులో వారికి కావాల్సినటువంటి అవగాహన కార్యక్రమాలు వారికి అందించాల్సిందిగా ప్రత్యేకంగా మే 2వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద, మరి ముఖ్యంగా బాల్య వివాహాలు,
వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క శిక్షణ తరగతులు, వారి యొక్క ఆటల్లో ప్రావీణ్యత, అలాగే ఉత్పత్తి అవయవాలపై మరి ఋతుక్రమ శుభ్రత గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, వారి యొక్క స్కిల్ డెవలప్మెంటు, అలాగే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి ప్రతిరోజు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా మరి యొక్క ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి యొక్క వేసవి కాలంలో మరి కిషోరి బాలికలకు ప్రత్యేకమైన అవగాహన కల్పించాలని మరి దీని గురించి కిషోరి వికాసం అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో 5 మెంబర్స్ ఉంటారు. ఆ కమిటీలో ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, యానిమేటరు, అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ నుంచి వచ్చి చైల్డ్కి సంబంధించినటువంటి మరి బాలికల మీద కూడా మరి అత్యాచారాలు జరగడం, వాటన్నిటి మీద ఎలా నిర్మూలించాలి, వారి యొక్క ఫోన్ నెంబర్లు, వారి యొక్క ఐడి కార్డులు, వారు ఏం చదువుతున్నారు అనేది కూడా ఒక సైట్ ద్వారా వీళ్ళందరినీ కూడా మరి సైట్లో నమోదు చేసి కిషోరి బాలికలకి ఏ టైంలో ఏ అవసరం ఉంటే ఆ అవసరాల గురించి వారు ఎవరికి ఫోన్ చేయాలనేది కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ విధంగా మే 2 నుంచి జూన్ 10వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ యొక్క కమిటీ ద్వారా వివిధ శాఖల నుంచి గెస్ట్ లెక్చరర్స్ని కూడా పిలిపించి వారికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనండి.